హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రిని. ఇవాళ ఎంతో రుచిగా ఉండే పచ్చెనపప్పు పన్నీర్ కర్రీ అండి. నేను ఇది చాలా సరదాగా చేసిన కర్రీ అండి, కానీ చాలా టేస్టీగా చాలా చక్కగా కుదిరింది. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. పచ్చెనపప్పు ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత ఇలాగా పప్పు చక్కగా నానిపోతుంది. నానిన తర్వాత దీన్ని కుక్కర్ గిన్నెలోకి కడిగేసుకుని శుభ్రంగా వేసేసుకోవాలి. కుక్కర్ గిన్నెలోకి వేసుకున్న తర్వాత దానిలో సరిపడగా వాటర్ పోసి త్రీ విజిల్స్ వచ్చేలాగా స్టవ్ వెలిగించేసుకుని 3 విజిల్స్ రావాలండి. తర్వాత అందులో ధనియాలు, దీనికి మసాలా కావాల్సినవి అండి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొంచెం గసగసాలు, 4 పల్లీలు, ఒక ఇలాచి, 4 లవంగాలు, చిన్న దాచిన చెక్క, ఇవన్నీ మనం పచ్చి వేసుకోవాలండి. వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, అల్లం వేసుకున్న తర్వాత ఒక టమాటా కోసుకోవాలండి. నేను ఇందులో అన్నీ పచ్చియే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను చాలా సరదాగా చేసిన కర్రీ చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నేను ఏదో ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేవని చెప్పి నేను కొంచెం పచ్చెనపప్పు నానబెట్టాను. ఈలో ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే చిన్న పన్నీర్ ఉంది. నేను ఇవన్నీ చాలా ఈజీగా ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఇవి అన్నీ మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీకి చేసిన తర్వాత ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి. మూకుట్లో నూనె పోసుకున్న తర్వాత అది బాగా వేడవ్వాలి. అందులో 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా వేసుకోవాలండి. సాజీరా వేగిరను ఇలా కుక్కర్ విజిల్స్ వస్తున్నాయి. ఇవి బాగా వేగాలి. ఇవి వేపుకున్న తర్వాత అందులో 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకుని, 2 పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి అన్నీ వేపుకోవాలి ఫ్రెండ్స్. బాగా పచ్చివాసన పోయేలాగా పన్నీర్ కట్ చేసుకోవాలి. పన్నీర్ మనకి సరిపడగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందాక నేను మిక్సీ చేశాను కదా, ఆ మసాలా కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా పప్పు ఉడికిపోయింది. ఇవి బాగా వేగిన తర్వాత ఇలాగ నూనె పైకి వచ్చాక ఉప్పు, పసుపు, కారం, మనం కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఇలాగ చక్కగా ఫ్రై అయిపోవాలి. మొత్తం నూనె పైకి వచ్చేలాగా ఫ్రై అయిపోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, పచ్చెనపప్పు, అది వేసేసుకోవాలి. వాటర్తో సమానంగా వేసేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. మనకి చపాతీలోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంది ఇది. నేను సాయంత్రం మళ్ళీ కొంచెం కర్రీ మిగిలితే చపాతీలో చేస్తే చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్ వచ్చింది ఇది. ఇలాగ మొత్తం అంతా అయిపోయాక పన్నీర్ కర్రీ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత వాటిని కలుపుకోవాలి. వేపుకోకూడదండి ఇవి. ఇలా డైరెక్ట్గా వేసేసుకోవాలి. పచ్చి ముక్కలే, పచ్చి పన్నీర్ వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంది. ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీర కడిగేసుకుని కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలి. అయిపోయిన ఫ్రెండ్స్, చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేదాకా అలా దగ్గర పడింది. దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కర్రీ. దీన్ని అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి దేనిలో అయినా ట్రై చేయండి. కంపల్సరీ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.